శ్రీకృష్ణ, నా ఒళ్ళంతా మండిపోతుంది, ఒళ్ళంతా ఏదో వ్యాధి వ్యాపించినట్లుంది. ఆవలింతలు, నిద్ర, మత్తు, నీరసము నన్ను ఆవాహిస్తున్నాయి. ఉన్నట్టుండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. నువ్వే ఏదైనా ఉపాయం చూసి నన్ను కాపాడాలి, లేకపోతే ఈ రోగాన్ని నన్ను పూర్తిగా దహించి వేస్తుంది, మొత్తం జ్వరం వచ్చేసింది అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు విలాసంగా నవ్వుతూ, అన్నయ్య భయపడుకుంటూ బలరాముణ్ణి ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఆయన అలా కౌగిలించుకునేసరికి బలరాముడిలో ప్రవేశించిన దుర్లక్షణాలన్నీ ఒకేసారి తొలగిపోయాయి. ఆయన మళ్ళీ చండ ప్రచండంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడు త్రిశూరుడి వంక ఉగ్రంగా చూసి, ఓరి జ్వరదేవత, నీకున్న పరాక్రమం ఏమిటో నా మీద చూపించు అని గర్జించాడు. శ్రీకృష్ణుడి మాటలు పూర్తి కాకుండానే జ్వరదేవుడు తన 6 చేతుల గుప్పెళ్లతోనూ భస్మాన్ని శ్రీకృష్ణుడి మీదకి విసిరి విసిరి కొట్టాడు. ఆ భస్మము తాగడంతోనే శ్రీకృష్ణుడికి కూడా ఒళ్ళంతా దహించుకుపోతున్నంత తీవ్రత బయలుదేరింది. కృష్ణుడికి కూడా, ఆయనను కూడా రోగ లక్షణాలు ఆవాహించసాగాయి. కానీ కొద్ది నిమిషాల్లోనే శ్రీకృష్ణుడు తన అంతఃసార తీవ్రతం చేత ఆ రోగ లక్షణాలను విదిల్చి పారేసి సమర్థుడై నిలబడ్డాడు, స్వస్థుడై నిలబడ్డాడు. జ్వరం కృష్ణుడు కూడా ఆవరించుకుంది. అన్ని చేతులతో వేసేశాడు భస్మం కృష్ణుడి మీద. అంతఃశక్తి లోపల శ్రీకృష్ణుడు ఒక్క నిమిషంలో లేచి నిల్చున్నాడు. ఆ విషయం గమనించిన త్రిశూరుడు ఉక్రోషం పట్టలేక ఒక్కసారిగా శ్రీకృష్ణుడి మీదకి విరుచుకుపడి పిడుగుపాటుల వంటి తన పిడికెళ్ల పోటులతో శ్రీకృష్ణుడిని ముంచెత్తసాగాడు. శ్రీకృష్ణుడు ఆ పోటులకు ఏమీ చలించకుండా చిరునవ్వులు చిందిస్తూ, అలా కాదురా గుద్దేది, ఇలా గుద్దాలంటూ త్రిశూరుడి మీదికి తన పిడికిలి పోట్లను వర్షింపచేశాడు. త్రిశూరుడు జంకలేదు. అతడి చేతులు పాముల్లాగా మెలికలు తిరుగుతూ శ్రీకృష్ణుడి మెడను బిగించి ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. శ్రీకృష్ణుడు ఆ పట్లన్నీ విడిపించుకున్నాడు. త్రిశూరుడి సంధిబంధాలు కదిలిపోయేటువంటి ఎదురుగుద్దులు గుద్దాడు ఒక్కబారి. ఒక దశలో శ్రీకృష్ణుడే పెట్టరేగిపోయి త్రిశూరుణ్ణి తన బాహుబంధనంతో ఇరికించి ప్రాణం పోయేలాగా గట్టిగా నొక్కాడు. ఇప్పుడు వాడు పట్టుకునేవాడు కదా మాటి మాటికి. అప్పుడు కృష్ణుడు కూడా చూపించి, నేను కూడా పట్టుకుంటా చూడు, నా పట్టు చూడు ఎట్లా ఉంటుందో అని గట్టిగా పట్టుకున్నాడట కృష్ణుడు. ఆ దాటికి శ్రీకృష్ణుడికి నిజంగానే ప్రాణాలు పోయినంత పని అయిపోయింది. అతడు పూర్తిగా నిర్వీరుడై వేళ్లాడిపోయాడు. ఆ పట్టు ఉంటుందండి కపిముష్టిలాగా. అతడు పూర్తిగా చచ్చిపోయాడని భావించిన శ్రీకృష్ణుడు అతన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ శిఖరం మీదికి బలంగా విసిరేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడి చేతుల్లో నుంచి బయటపడ్డ త్రిశూరుడు బయటపడాడు. క్రిందికి వెళ్లకుండా రివ్వున పైకి లేచి మళ్ళీ ఊహించినంత వేగంలో శ్రీకృష్ణుడి శరీరంలోకి దూరిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడికి ఎక్కడలేని వ్యాధులు ఒక్కసారిగా ఆవహించినట్లై గరుక్మంతుడి మీద పడి అటు ఇటు దొరలసాగాడు. జ్వరదేవత అటువంటి శక్తి దేవత అది శివుడి యొక్క దగ్గరుండేది కదా. కొద్ది క్షణాల్లోనే మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడికి రుద్రజ్వర దేవత తనను ఆవాహించిందని చెప్పేసి అర్థమైపోయింది. రుద్రజ్వర దేవత వెనువెంటనే ఆయన తన మనస్సును కేంద్రీకరించి విష్ణుదేవతాకమైనటువంటి మరొక నూతన జ్వరదేవతను సృష్టి చేశాడు. శ్రీకృష్ణుడు సృష్టి చేసినటువంటి ఈ వైష్ణవ జ్వరదేవత కొద్ది క్షణాల్లోనే శ్రీకృష్ణుడి శరీరంలోకి దూరి అక్కడ అంతకుముందే ఆవాహించి ఉన్నటువంటి త్రిశూరుణ్ణి తన బాహుబంధాలతో బలంగా బంధించి శ్రీకృష్ణుడి శరీరంలోంచి బయటకు లాగి శ్రీకృష్ణుడి ఎదుట నిలబెట్టాడు. శ్రీకృష్ణుడు మహోగ్రుడై త్రిశూరుణ్ణి గరుక్మంతుడిపై పడేసి బలంగా అదిమిపెట్టి తన ఖడ్గంతో అతన్ని 1000 ముక్కలు చేయాలని సంకల్పించి కత్తిపైకెత్తాడు. శ్రీకృష్ణుడు పట్టులోంచి తప్పించుకోలేకపోయినటువంటి త్రిశూరుడు భయంతో వణికిపోతూ, దేవా
నన్ను నువ్వు రక్షించాలి రక్షించాలి అని అరవటం మొదలుపెట్టాడు. అయినా శ్రీకృష్ణుడు అతన్ని వదిలిపెట్టే ఉద్దేశంలో లేడు. కానీ ఇంతలో ఆకాశంలో నుంచి అశరీరవాణి గంభీర స్వరంతో, శ్రీకృష్ణ పరమాత్మ, సృష్టికి ఈ జ్వరదేవతతో పని ఉంది, ఇతడిని నువ్వు సంహరించడం సముచితం కాదు అని వినిపించింది. ఆ మాటలు వినిపించిన వెంటనే శ్రీకృష్ణుడు తన ఆవేశాన్ని తగ్గించుకొని త్రిశురుడి మీద నుంచి లేచి పక్కన నిలబడ్డాడు. వెంటనే త్రిశురుడు కూడా లేచాడు. తన 3 శిరస్సులు శ్రీకృష్ణుడి పాదాలకు ఆనించి నమస్కరించి ఇలా అన్నాడు త్రిశురుడు: దేవా, గోవిందా, నువ్వు దయతో నన్ను బ్రతికినిచ్చావు. నీకు నేను కృతజ్ఞుణ్ణి. నాది మరొక మనవి ఉంది. ఈ లోకంలో 2 జ్వరదేవతలు ఉండటం శ్రేయస్కరం కాదు. కనుక నువ్వు దయతలిచి నా పదవి నాకు ఒక్కడికే ఉండేటట్లుగా అనుగ్రహించు. ఈ వరం నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు ప్రసన్నంగా చూసి ఇలా అన్నాడు: త్రిశిర, వరం అడిగిన వారికి ఇవ్వటమే నా పని. కనుక నీ వరాన్ని నేను కాదనను. నేను సృష్టి చేసిన నూతన జ్వరదేవతను మళ్ళీ నాలోనే లీనం చేసుకుంటాను. నువ్వు ఒక్కడవే జ్వరదేవతగా ఉండు. కానీ నాకు సంతోషం కలగాలని నువ్వు అనుకుంటే నువ్వు కొన్ని నియమాలను పాటించాలి. అవేమిటో చెబుతా విను. నువ్వు ఇలా ఒకే రూపంగా ఉండటం కాదు, నిన్ను నీవు అనేక విభాగాలుగా విభజించుకో. చాలా చాలా భాగాలు చేసుకో. ఒక విభాగంతో పశువులను ఆవాహించు, మరో విభాగంతో వృక్షజాతిని ఆవాహించు, మరొక విభాగంతో పక్షి జాతిని ఆవాహించు, ఇంకొక విభాగంతో మానవ జాతిని ఆవాహించు. మానవ జాతిని ఆవాహించడంతో కూడా దాంట్లో కూడా అందరినీ ఒకే రకంగా కాదు. కొందరికి రోజు వచ్చే వ్యాధి, కొందరికి రోజు విడిచి రోజు వచ్చే వ్యాధి, కొందరికి 2 రోజులు విడిచి వచ్చే రోగము, జ్వరము ఇత్యాది నీ రూపాలను రకరకాలుగా పెంచుకో. వృక్షజాతిలో తెగుళ్ళు రూపంలో వ్యాపించి, పశుజాతిలో గిట్టల వ్యాధి వంటి అనేక రూపాల్లో వ్యాపించు, మట్టిలో చౌట భూమి రూపంలో వ్యాపించు, నీటిలో నాచు రూపంలో వ్యాపించు. ఇలా సృష్టి లేని వివిధ పదార్థాల్లోనూ నీ వ్యాప్తిని కొనసాగించు. ఏ ఆయుధము లేకుండానే కేవలం స్పర్శతోనే ఆయా ప్రాణులకు ప్రాణాపాయ స్థితి తెచ్చే శక్తి నీకు ఉంటుంది. దేవతలు, మానవులు మాత్రమే వివిధ ఉపాయాలతో నిన్ను కొంతవరకు తట్టుకోగలుగుతారు. ఈ విధంగా విభాగపూర్వకంగా నువ్వు సృష్టిలో వ్యాపించి వెళ్ళటం సముచితం అని నా అభిప్రాయం అన్నాడు కృష్ణుడు. ఆ మాటలను విన్న రుద్రజ్వర దేవత త్రిశురుడు పరమానందపడి ఇలా మనవి చేశాడు: దేవా, చక్రాయుధ, నేను ధన్యుణ్ణి. నేను నీకు నమస్కరిస్తున్నాను. నాకు సృష్టిలోని సర్వజాతుల మీద ఆధిపత్యం సంకల్పించినందుకు నేను మరింత ధన్యుణ్ణి. త్రిపుర సంహారకుడైన రుద్రదేవుడు పూర్వం రాక్షసవధ సందర్భంలో నన్ను సృష్టి చేశాడు. అలాంటి నేను ఇవాళ నీ చేతిలో ఓడిపోయి నీ దయ వలన మళ్ళీ బ్రతికాను నేను. అందువల్ల నీకు ఏదైనా ప్రత్యేకంగా ప్రియకరమైన పనిని చేయాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ఏం చేయమంటావో ఆజ్ఞాపించన్నాడు జ్వరదేవత. శ్రీకృష్ణుడు ప్రసన్నంగా చూసి, జ్వరదేవత, మంచి మాట్లాడుతున్నావు. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీకు నాకు ఎప్పుడు జరిగిన ఈ బాహుయుద్ధ సన్నివేశాన్ని ఏ మానవులు హృదయపూర్వకంగా స్మరిస్తారో వారికి నీ వల్ల సంక్రమించే సమస్త జ్వర వ్యాధులు తొలగిపోవాలి. ఎవరికైనా జ్వరం పట్టుకున్నప్పుడు ఈ కథ చదివితే చాలు. ఎంత అద్భుతమైనటువంటి కథ ఇది. ఇది ఒక్కపారి వింటే చాలు, జ్వరం తగ్గుతుంది. నేను 2 శ్లోకాలు చెప్పబోతున్నాను. వాటిని జపించే వారికి కూడా నీ వల్ల ఏ రకమైన వ్యాధి భయము లేకుండా ఉండని. ఆ మంత్ర శ్లోకాలు చెబుతాను విను. త్రిపాద్మస్వ ప్రహరణ
త్రిపాద్భస్మప్రహరణः త్రిశిరానవలోచనः 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 సమే ప్రీతః సుఖం దద్యాత్ సమే ప్రీతః సుఖం దద్యాత్ సర్వామయ పతిర్జ్వరః సర్వామయ పతిర్జ్వరః. 3 పాదాలు 3 శిరస్సులు 9 నేత్రాలు కలిగి భస్మమే ఆయుధంగా ధరించి ఉన్న సర్వరోగాధిపతి అయిన జ్వరదేవత నా పట్ల ప్రీతి కలవాడై నాకు సుఖాన్ని ప్రసాదించుగాక. ఆద్యంతవంతః కవయః పురాణాః ఆద్యంతవంతః కవయః పురాణాః సూక్ష్మా బృహంతోప్యాను శాసితారాః సర్వాన్ జ్వరాన్ గంతు మమానిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాః ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాః. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, వాసుదేవుడు అనే పేర్లతో శ్రీ మహావిష్ణువుకు 4 రూపాలున్నాయి. ఈ 4 కూడా జగత్తులకు ఆదిని అంతాన్ని కలిగిస్తూ ఉంటారు. వారు జ్ఞానవంతులు, బహు పురాతనులు, అత్యంత సూక్ష్మంగాను అత్యంత బృహదాకారంగాను ఉంటూ ముల్లోకాలను శాసిస్తూ ఉంటారు. అలాంటి విష్ణుమూర్తి యొక్క 4 రూపాలు నా రోగాలన్నిటినీ పోగొట్టుగాక. ఓ త్రిశిర, నువ్వు నాకు ప్రీతి కలిగించదలుచుకుంటే నువ్వు ఈ మంత్రాలను గౌరవించాలి అన్నాడు శ్రీకృష్ణుడు. అది విని త్రిశరుడు తన తలలు వంచి మరొకసారి శ్రీకృష్ణుడికి నమస్కరించి, దేవదేవా, నువ్వు చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది, ఇక నాకు సెలవు ఇప్పించు అని మనవి చేసి శ్రీకృష్ణుడి అనుమతి పొంది యుద్ధరంగం నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. ఎవరికి జ్వరం వచ్చినా, 2 రోజులు జ్వరము, 3 రోజులు జ్వరము, అనేక విధాలైనటువంటి జ్వరాలు ఉన్నాయి కదా, ఈ మంత్రాలు చెప్పుకుంటే చాలు. ఈ మంత్రాలను మళ్ళీ మళ్ళీ మీరు పుస్తకంలో టైప్ చేసి పెట్టుకోండి, ఒక పుస్తకం, ఒక పేజీలో. అప్పుడు మీకు ఈ మంత్రాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా జ్వరదేవత యుద్ధంలో నుంచి తప్పుకోగానే శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నులు 3 మళ్ళీ బాణాసుర సైన్యం మీదకి విరుచుకుపడ్డారు. ప్రద్యుమ్నుడు బాణవర్షంతో ఆ సైన్యాన్ని ముంచెత్తి వేస్తున్నాడు. శ్రీకృష్ణుడు బాణాలనే కాక తన చక్రాయుధాన్ని కూడా ప్రయోగించి వేలాది రాక్షస వీరుల శిరస్సులను ఖండిస్తున్నాడు. బలరాముడు మంత్రపూరితమైన తన నాగలిని, రోకలిని పిడుగుల వర్షంలాగా కురిపించి రాక్షసులను వేల సంఖ్యల్లో నిర్మూలిస్తున్నాడు. ఈ రకమైన వారి విజృంభణకు బాణాసురుడి సైన్యంలోని చాలామంది మరణించగా మిగిలిన వారు మాయావిద్యల వాళ్ళందరికీ వచ్చిన వారైనప్పటికీ ఏమీ చేయలేక భయభ్రాంతులై ఆకాశంలో 4 ప్రక్కలకి పారిపోసాగారు. ఆ సైన్యంలో రాక్షస భాగం ఇంచుమించు 0 అయిపోయింది. రుద్రగణాల వారు మాత్రమే మొండికెత్తి నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించినటువంటి బాణాసురుడు ఏం చేశాడు? వీరావేశ పరుషుడై తన సైనికులను ఇలా ఉద్భవించసాగాడు. ఓ రాక్షస వీరులారా, నేను ఇక్కడ ఉండగానే, నేను స్వయంగా యుద్ధం చేస్తూ ఉండగానే మిమ్మల్ని భయం ఎలా ఆవేశించింది? మీరు రాక్షస వంశాల్లో పుట్టలేదా? మీరు పూర్వం యుద్ధాలు చేసి ఉండలేదా? మీరు వీలురు కాదా? ఇవాళ ఇలా పిరికి వందల్లాగా ఎందుకు అయ్యారు? మీకు నా మీద కాకపోయినా కనీసం రుద్రదేవుడి మీద విశ్వాసము, గౌరవము లేదా? ఇవి ఏమాత్రం ఉన్నా
మీరు అంత వెనక్కి తిరిగి రండి, అందరూ కూడా వీర పరాక్రమం చూపించండి, వీర పరాక్రమ అన్నాడు. ఈ మాటలు విన్న మంత్రి కుంభాండు కూడా ఆవేశానికి వచ్చేశాడు. సైనికులను ఇలా ప్రోత్సహించసాగాడు ఆవేశంతో. రాక్షస వీరులారా, ఇలాంటి పిరికితనం మీకెందుకు? 1000 చేతుల బాణాసురుడు మన పక్షాన ఉన్నాడు. సాక్షాత్తుగా రుద్రదేవుడు కుమారస్వామి మన పక్షాన యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎలా పారిపోతున్నారు? రండి, నిర్భయంగా వెనక్కి రండి, అందరం కలిసి పోరాడదాం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.